రామచంద్రరావు విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మేము ఇట్లనే ఉంటాము ఇదే చేస్తాము అని అని అరుణమ్మకైనా బండి సంజయ్కైనా రాజేందర్కైనా రఘునందన్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు అవుతున్నారో ఏబీపీ నేపథ్యం లేక బీజేవైఎం నేపథ్యం లేక ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేక ఎవరైనా కానీ వీళ్ళకి మీరు ఇక్కడే ఉంటారు ఇక్కడి వరకే అరే షిండే చూస్తే వీళ్ళకి ఇంకా అర్థమవుతలేదా షిండేని ఏం చేసినా అర్థమవుతలేదా కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది వాళ్ళకు ఒక ఆలోచన ఉంది వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది ఈ దేశంలో మనువాదాన్ని ఎట్లా సిద్ధాంతీకరణ చేయాలి చట్టబద్ధం చేయాలి రాజ్యాంగబద్ధం మనుస్మృతి ఇవాళ మొత్తుకుంటా ఉన్నాడు కదా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలామంది మొత్తుకుంటా ఉన్నారు కదా వాళ్ళే చెప్తున్నారు కదా ఓపెన్గా చెప్తున్నారు రాజ్యాంగంలో సెక్యులరిజం అవసరం లేదు సోషలిజం అవసరం లేదని వాళ్ళే ఇంత చెప్తున్నప్పుడు ఇంకా వీళ్ళకి ఎందుకు అర్థమవుతలేదు ఓకే సో ఈటల మనసే మార్చుకోవాలంటారు ఇక ఆయన మనసు మార్చుకోవాలా ఆలోచనలు మార్చుకోవాలా నిర్ణయాలు మార్చుకోవాలా ఆచరణ కూడా మార్చుకోవాలా లేదు నీ మార్చుకోనంటే అది ఏదో అంటారు చూడు కర్మ సిద్ధాంతంలో అరే వాని కర్మరా అని అంటారు చూడు గట్లే ఉంటుంది.